ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. కాగా ఇవాళ ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఇక ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ 4న విశాఖ ప్రమాణ స్వీకారం చేస్తారని సంబరాలకు సిద్ధమవ్వండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా జూన్ 4నే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ సోషల్ మీడియాలో కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా విదేశాలకి సతీసంతంగా అయితే వెళ్ళిన పరిస్థితి. నిన్న రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 11 గంటలు బయలుదేరి అయితే లండన్ వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యం చూసుకుంటే కానీ తిరిగి ఈ నెల 37 వరకు తిరిగి రాబోతున్నారని చెప్పడం జరిగింది. అయితే పర్యటన కోసం అయితే నాంపల్లి సిబిఐ కోర్టు ఏదైతుందో ఆ కోర్టులో కూడా అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. కోర్టు అనుమతి ఇవ్వడంతో వెళ్ళారని చూసుకోవచ్చు. ఈ నెల 13 పోలింగ్ ముగియడంతో, అంటే పోలింగ్ దాకా ఈ 2 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇటు బస్సు యాత్రలు కానీ లేకపోతే సిద్ధం సభలతో కూడా ఫుల్ బిజీ అవడంతో కొద్దిగా నెక్స్ట్ ఈ పోలింగ్ అయితే డేట్ సమయం ఉంది కదా, ఆ నేపథ్యంలో అయితే ఇక్కడ కుటుంబంతో పాటు లేదా ఇటు నుండి వెళ్ళి కన్ను వెళ్ళి కూతురుని కలిసి కూతురు ఏదైతే కూతురు ఉన్నారో ఆమెను కలిసి అక్కడి నుంచి కూడా తిరిగి అయితే 15 రోజుల పాటుగా లండన్ నుండి ప్యారిస్ ఇలాగా అయితే ప్రతి చోట విదేశీ పర్యటన చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇక అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ వాతావరణం చల్లబడింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా కూడా తెలిపింది. అల్పపీడనం బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుందని వివరించింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఇక సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఇదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో ఇటు ఏపీ, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, గడిచిన 2 రోజుల నుంచి ఏపీలోను అటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి ఆవర్తించి ఉంది. దీంతో పాటుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా తమిళనాడులోని ఉత్తర భాగం వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు తమిళనాడు, ఇటు ఏపీ, తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో అయితే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటుగా మరో 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం ఏర్పడితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా తీర ప్రాంతం వెంబడి 1-2 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 22న ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింత బలపడి 24వ తేదీకి వాయుగుండంగా మారుతుందని చెప్తున్నారు. అయితే దీని తీరును అంచనా వేయనప్పటికీ కూడా వాయుగుండంగా మారిన తర్వాత కోస్తా వెంబడి భారీ నుంచి అతి భారీ గాలులు వీస్తాయని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణం మారిన నేపథ్యంలో కోస్తా జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ నెల చివరి నాటికే అండమాన్కు నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జరిగితే జూన్ మొదటి వారానికే ఏపీకి కూడా ఈ నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటికే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఎల్నినో పరిస్థితులు ముగిసి లానినో పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ ఏడాది సమృద్ధిగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ మే నెలలో ఎండల వేడిని ఎలా తట్టుకోవాలని భయపడిన ప్రజలందరూ కూడా ప్రస్తుతం చూస్తున్న వాతావరణాన్ని బట్టి అయితే సేద తీరుతున్నారు. మే నెల మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక చోట ఎండలు ఉన్నప్పటికీ కూడా తిరిగి సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సేద తీరుతున్న పరిస్థితి. రానున్న 2-3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.